న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, రకరకాల సిరీస్లు చెప్పేసుకుంటున్నాం, చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ చెప్పేసుకుంటున్నాం. ఏదైనా దెయ్యాలు భూతాలు వీటికి సంబంధించిన కథలు ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు సరదా సరదా కథలు చాలా అవునవును. చెప్పాను. నేను ఒక తెలుగు కథల అభిమానుల గ్రూప్లో ఉన్నాను, చాలా కథలు చదువుతానని చెప్పా కదా. వాళ్ళు ఆ గ్రూప్లో దయ్యాల కథలోని ఒక పుస్తకం ఎప్పుడో చాలా రోజుల క్రితం వేశారు. ఆహా. చాలా ఇంట్రెస్టింగ్వి. అవి ఇంచుమించు 1938లో ప్రింట్ అయిన బుక్ అది. అబ్బబ్బబ్బా, సూపర్ కదా. రైటర్ కూడా అమ్మగారి పేరు జ్ఞాపకం వస్తే చివరిలో చెప్తాను. కథలు చాలా బాగున్నాయి. అందులో కొన్ని కథలు ప్రచారంలో కూడా ఉన్నాయి. దయ్యాల కథలు ప్రచారంలో కూడా ఉన్నాయి. మనకి ఊళ్ళల్లో ఎలా చెప్తారు, మిట్ట మధ్యాహ్నం ఎండలో జుట్టు విరబోసుకుని తిరగకూడదు, అవును. నిద్రగన్నేరు చెట్లు ఉంటాయి ఊళ్ళల్లో, బాగా నిద్రగన్నేరు చెట్టు కింద కూర్చోకూడదు అని అంటుంటారు. అది మనకి కనపడుతుంటాయి, ఆ మాటలు వినిపిస్తాయి. ఇంకా మీరు ఊళ్ళు దాటేశారు కాబట్టి తెలియదు, కానీ మా చిన్నతనంలో అయితే పొద్దుటిపూటి తలంట్లు పోసుకుని పిల్లలు వినాయక చవితి అప్పుడు ఈ వినాయకుడిని తీసుకోవడానికి జుట్టు విరబోసుకుని బయటికి వెళ్తే కేకలేసేవాళ్ళు. చెట్ల మధ్యలోకి వెళ్ళకూడదు, ఏవైనా ఆశిస్తాయని చెప్పేవాళ్ళు. ఇవన్నీ మామూలుగా మనకి కనపడుతుండేవి. కుక్కలు బాగా మరుగుతుండేవి రాత్రిపూట, మొత్తం కుక్కలన్నీ ఓ చోటే చేరి అక్కడ ఏదో అవి చూసే ఈ ఆత్మని అందుకే అరుస్తున్నాయి అనేవాళ్ళు. చెదరగొట్టడానికి ట్రై చేసేవాళ్ళు బాగా. ఎవరో ఒకళ్ళు వేసి అదిలించేసేవాళ్ళు అనమాట. మీరు విన్నారా రమ్మగారు, దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలు తిరుగుతున్నాయి అని ఇంట్లో మీరు భయపడిన సందర్భం ఉందా? భయాలు లేవు జయ, మాకు ఓకే, భయం లేదు. ఇప్పుడు ఎవరికి భయం వేస్తుంది? బలహీనమైన మనసు ఉన్న వాళ్ళకి, బలహీనమైన మనసు లేదా భగవంతుడి పట్ల విశ్వాసం లేని వాళ్ళకి. మనకి రెండూ లేవు, భయము లేదు భయము లేదు, భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉంది. దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా మనతో ఉంటాడు. మనం ఏం చేస్తామని ఎవరినైనా మనం చూస్తాం, ఎవరినైనా మన ఏం చేస్తారు? మనుషులంటేనే భయం లేదు మనకి, దయ్యాలంటే భయం ఏమిటి? ఇప్పుడు చిన్నప్పుడు ఓ స్త్రీ రేపురా అని గుమ్మాల మీద రాసేవారు రమ్మగారు, అది గుర్తుంది నాకు. అవును, అలా కూడా జరిగేవి కొన్ని. అంటే ఆవిడెవరో వచ్చేస్తుందని, ఆ తర్వాత ఆ ఇంటి మీద రాస్తే అది చూసి వెళ్ళిపోతుందని. దయ్యాలకి చదవటం వచ్చాయని నవ్వుకునే వాళ్ళం మేము హై స్కూల్లో ఉన్నప్పుడు వచ్చినాయి. నువ్వేమో బాగా చిన్నపిల్లవు అప్పుడు. అది నిజంగా అది ఎందుకు రాస్తున్నారో ఏంటో తెలియదు, కానీ దయ్యం వస్తుంది మనం అలా రాయాలి, అదొక్కటే తెలుసు. తర్వాత శ్రీరామ అని గుమ్మానికి ఒకవైపు ఏమో ఓ స్త్రీ రేపురా, ఇంకొక వైపు ఏమో శ్రీరామ అని రాసేవారు. ఏవో రకరకాలు కదా. అయితే ఈ పురాతన కాలంలో చెప్పే కథల్లో ఏంటంటే, కూచిపూడి భాగవతులు, తోలుబొమ్మల వాళ్ళు వేరే ఊళ్ళకి ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఒక మొత్తం అంతా ఒక 30 మంది 25 మంది అట్లా గ్రూప్ లాగా ఫామ్ అయ్యి, ఈ గ్రూప్ అంతా ఏంటంటే ఊరూరా ప్రదర్శనలు ఇస్తూ తిరగటం ఒక పద్ధతిగా ఉండేది. భాగవతులు వీధి భాగవతాలు అనేవాళ్ళు, భాగవతాలు అదే చెప్పేవాళ్ళు. పండగ రోజుల్లో అన్ని ఊళ్ళల్లో ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. ఈ ఊరు నుంచి ఇవాళ అయిపోగానే తెల్లవారి బయలుదేరి వేరే ఊరికి వెళ్ళడం, సాయంకాలం ఆ ఊళ్ళో ప్రోగ్రామ్ పూర్తి చేసుకోవడం, మళ్ళీ మర్నాడు బయలుదేరటం. తోలుబొమ్మల వాళ్ళు నా చిన్నతనంలో కూడా నాకు తెలుసు. మా దగ్గర వినటమే కానీ నేనైతే చూడలేదు, బాగా కథలే తెలుసు నాకు. అయితే ఈ బొమ్మలాట ఒక ప్రత్యేకమైన పంథ. దానికి ఏం చేస్తారు, మనుషులు తెర వెనకాల నిలబడి తెర మీద బొమ్మ వెనకాల నుంచి బొమ్మ రూపం చూపిస్తారనమాట. పాటలు పాడతారు పక్క నుంచి. మనం తెర ముందు కూర్చుంటాం కదా, ఈ బొమ్మ కదులుతుంటుంది. ఆంజనేయ స్వామి ఆయన చెయ్యి ఎత్తాడు, కాలు ఎత్తాడు, తర్వాత ఏమో గద జలిపించాడు, లంకా దహనం చేశాడు, అవన్నీ మనకి వెనకాల నుంచి కదలికల్లో తెలుస్తుంటుంది, పాటల్లో పాడతారు. ఇందులో గాయకులు ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు, ఆ బొమ్మలు తయారు చేసేవాళ్ళు. తర్వాత ఆడించడానికి కొంచెం బలశాలుడైన వ్యక్తులు కావాలి. చిన్నపిల్లల గాత్రం పాడడానికి చిన్నపిల్లలను కూడా తయారు చేసుకునేవాళ్ళు. ఇట్లా ఒక 25-30 మంది గ్రూప్ ఉన్న ఒక బొమ్మలాట వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, ఇలాంటి గ్రూపు. అయితే ఆ ఊరు ఈ ఊరు ప్రదర్శనలు ఏవో అయినాయి. ఒకనాటి సాయంకాలం కొల్లేరు అంటే ఎక్కడ మన కొంగలు అవి ఉన్నాయి, కొల్లేటి సరస్సు చుట్టుపక్కల ఏంటంటే కొంచెం ఎండాకాలం వస్తే కాస్త డ్రైగా ఉంటుంది, అక్కడక్కడ నీళ్లు ఉంటాయి, చిత్తడిగా ఉంటుంది కానీ పూర్తిగా నీళ్లు ఉండవు. వీళ్ళు వెళ్ళేసరికి దానికి ఆ ప్రాంతంలోకి చేరారు వీళ్ళు. ఏమీ ఊళ్ళు గ్రామాలు దొరకలేదు వాళ్ళకి. ఏదో ఒక పక్క నుంచి పడి వస్తున్నారు. సరే ఏమనుకున్నారు, సాయంకాలం అయింది, చీకటి పడిపోతుంది, అంతా చిత్తడిగా నేలలు, తర్వాత మన జీబుగా చెట్లు, మనుషులు అస్సలు లేరు. మానవ సంచారం ఉన్న దారులు వేరేగా ఉంటాయి, మనుషులు తిరగని దారి వేరే. నడుస్తున్న గుర్తులు కొంత కనపడుతుంటాయి కదా, బళ్ళ గుర్తులు కనిపిస్తాయి. వీళ్ళు ఈ గుంపంతా నడుస్తున్నారు, పిల్లలు ఆకళ్ళని ఏడుస్తున్నారు. మరి చిన్న చంటి వెంటి పిల్లలు ఉంటారా, ఏడుస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి చూస్తున్నారు ఆలోచిస్తున్నారు. వీళ్ళ ఉన్న జనాలందరికీ మెల్లిగా భయం వేయటం మొదలుపెట్టింది.
చీకటి చాలా తొందరగా వచ్చేస్తుంది చెట్లు ఎక్కువ ఉంటే. వీళ్ళలో కాస్త ఓపిక మంతుడు బలవంతుడు ఒకడు చెట్టు ఎక్కి పైకి చూస్తే దూరంగా ఓ మైల్ దూరంలో పెద్ద మహానగరం లాగా కనబడుతుంది. బోల్డని లైట్లు ఉన్నాయి. అప్పుడు లైట్లు అంటే విద్యుత్ దీపాలు కాదు కదా, ఇళ్లల్లో ఉండేవి లస్టర్లు పెట్రోమాక్స్ లైట్లు లాంటివి దీపాలు. వీధిలో కూడా అక్కడక్కడ అంటే లైన్గా కనపడుతున్నాయి ఆముదపు దీపాలు. సరే దీపాలు ఉన్నాయి, ఏదో ఊరు కనిపిస్తుంది, కొంత సందడి కూడా వినపడుతోంది. కొంచెం మనుషులు తిరుగుతుంటే, గొడ్లు ఉంటే, మెళ్ళో గంటలు అవి మోగుతూ ఉంటాయి. ఏదో ఇక్కడ ఏదో ఉన్నది, మెల్లిగా కాస్త కాలు చాచి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఊళ్ళో చేరిపోతాం అనుకున్నారు. గుంపంతా పోయారు ఊళ్ళోకి. వెళ్తే వరుసగా దారులు, చక్కగా ఏర్పరిచిన నగరంలాగా ఉంది, అది పట్టణంలా ఉందన్నమాట. అంటే ఏ సందుకు ఆ సందు కనపడుతుంది, అన్ని వేదఘోష వినపడుతున్న బ్రాహ్మణుల ఇల్లు, అదేదో అగ్రహారంలాగా ఉంది. సరే వెళ్ళేసరికల్లా కొంతమంది ఏమో బంగారపు ఉయ్యాలలు వేళ్లాడుతున్నాయి వాకిళ్లలో, భార్య పిల్లలు కూర్చుని ఉయ్యాలు ఊగుతున్నారు. పెంపుడు చిలకలు, కోళ్ళు లేవు, కోళ్ళు ఉంటే రైతులు ఉన్నట్టు, చిలకలు ఉంటే బ్రాహ్మణులు ఉన్నట్టు, ఏదో భాష నేర్పిస్తారు, రండి కూర్చోండి అంటుంటాయి. అవి రకరకాలుగా ఉన్నాయి. అక్కడక్కడ వంటల వాసనలు వస్తున్నాయి. ఆడవాళ్ళు కనిపిస్తున్నారు, మగవాళ్ళు చక్కగా చెవుల కుండలాలు పంచలు, తర్వాత ఏమో ఆరేసున్న ధవతులు, బట్టలు కనిపిస్తుంటే మనకు తెలుస్తుంది కదా ఫలానా వాళ్ళు ఉన్నారు. వీళ్ళని చూసి అందరు పిలిచారు. ఆకళ్ళేసి నకనకలు ఆడిపోతున్నారు వీళ్ళు. సరే భోజనం ఏర్పరిచారు. వీళ్ళందరికీ ఒకే ఇంట్లో కాకుండా ఓ 4 ఇళ్లలో మా ఇంటికి రండి అని చెప్పి ఏదో కాస్త వండుకోవడానికి కొంత సామాగ్రి ఇచ్చారు. కొంతమందికి వాళ్ళ ఇంట్లో ఉన్నదే పెట్టారు. శుభ్రంగా అందరూ తినేశారు. ఆత్మారాముడు శాంతించాక ఏముంది, సంగీతం పాడతారు ఇట్లాంటి వాళ్ళంతా. ఈ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నారంటే, బాబు ఏం ఆట కడతారు, ఏదైనా ఒక ఆట కట్టి తెల్లారంగా దాకా పడుకుని వెళ్ళిపోండి అన్నారు. తెల్లవార్లు ఆట కట్టే పద్ధతి కూడా ఉండేది అప్పట్లో. ఈ మన భాగవత సప్తాహాలు అవి చేస్తారు. భాగవత సప్తాహం అంటే 7 రోజుల పాటు భాగవత కథలు ఆడతారు. పొద్దు నుంచి అదే సాయంకాలం చీకటి పడిన దగ్గర నుంచి రాత్రి 8 నుంచి తెల్లవారి 4 గంటల దాకా తెల్లార్లు ఈ పద్ధతిలో నడుస్తుంది. సరే ఆట కట్టమన్నారు కదా, వీళ్ళలో వీళ్ళు కాస్త మాట్లాడుకున్నారు. ఏమనుకున్నారు, లంకా దహనం చేద్దాం అనుకున్నారు. సరే 1 గంటలో చకచక ఒక పందిర్ లాంటిది ఏర్పరిచేశారు. బోలెడన్ని దీపాలు వెలిగించారు. వీళ్ళు కూడా తమకి సామాన్లన్నీ పెట్టుకోవాలి. అంటే లంకా దహనం చేయాలంటే ఏం చేయాలి, అశోకవనము, రాక్షసులు, సీతాదేవి, ఆంజనేయ స్వామి, మళ్ళీ ఆయన ముట్టించడానికి సాధనాలు అన్నీ తమ ఏర్పాటుకి ఎవరి స్టేజ్ డెకరేషన్ ప్రకారం వాళ్ళు చేసేసుకోవాలి కదా, సెట్ ప్రాపర్టీస్ పెట్టుకోవాలి. వీళ్ళన్నీ సెట్ చేసుకున్నారు. వాళ్ళు సరే అన్నీ ఏర్పరచుకుని చూస్తే వరుసగా వచ్చి కూర్చున్నారు. అందరూ బంగారు కుండలాలు, ఎర్రగా శాలువాలు, బ్రహ్మాండంగా విభూది పట్టీలు, ఒళ్ళంతా కూడా విభూది పట్టీలు ఉంటాయి. 12 పుండ్రాలు అంటారు, 12 పుండ్రాలు ధరించి చక్కగా ఉన్నారు. ఆడవాళ్ళు కూడా బ్రహ్మాండంగానే ఉన్నారు. అందరూ కాసిపోసి చీరలు, బోల్డ్ నగలు, ఎంత బాగుందో. సరే అక్కడి నుంచి ఓం అని ముందు గణపతి ప్రార్థన చేశారు. అక్కడి నుంచి ఆంజనేయ స్వామి ప్రార్థన చేయాలి, లంకా దహనం కదా. వీళ్ళు ప్రార్థన మొదలుపెట్టారు. మహోగ్ర రూపంతో పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ ప్రత్యక్షమైంది తెర మీద. ఆంజనేయ స్వామి రాగానే మొత్తం లైట్లన్నీ ఆరిపోయినాయి. ఇక్కడ కిందంతా దీపాలు పెట్టి కూర్చున్నారు కదా, దీపాలు కిమినాస్తి. వీళ్ళు తెల్లపోయారు, అయ్యో ఇదేమిటి మొత్తం దీపాలన్నీ ఓసారి ఆరిపోయినాయి, ఉండండి రా బొమ్మ దించండి అన్నారు. ఆంజనేయ స్వామి బొమ్మ దించేశారు. దించేయగానే దీపాలన్నీ వెలిగినాయి. అంతా సభ అంతా కనపడుతున్నారు మనుషులు. మళ్ళీ మొదలెట్టాలి. మళ్ళీ ఆంజనేయ స్వామిని తెరక్కిచ్చారు. ఎక్కించగానే దీపాలు ఆగిపోయినాయి. 2 సార్లు 3 సార్లు 4 సార్లు అయ్యాక వీళ్ళల్లో ఒకటికి డౌట్ వచ్చింది, ఏమిట్రా పోనీ దీపాలు ఆరిపోయినాయి, ఏమిటయ్యా అన్ని దీపాలు ఆరిపోయినాయి అంటుంటే ఎవడు సమాధానం చెప్పటల్లా. ఎవరైనా చెప్పాలి కదా, కనీసం బాబు కంగారు పడకండి ఇంటికి వెళ్ళి వెలిగిద్దాం, మొత్తం అని గాలి వచ్చింది ధూళి, ఏదో ఒకటి అనాలి. ఏమీ నో కామెంట్స్, ఎవ్వరూ మాట్లాడాల. 5 సార్లు 4 సార్లు అయిన తర్వాత వీళ్ళల్లో పెద్దవాడు ఒకడు, ఒరే మన దీపాలు వెలిగించుకుందాం ఉండండి రా, వీళ్ళందరివి ఏమిటో మరి దీపాలు ఆరిపోతున్నాయి అని చెప్పి వాళ్ళ దగ్గర ఏవో 9 దీపపు సెమ్మాలు అవి ఉన్నాయి. ఎక్కడ పెద్దగా దీపాలు అయిపోతే వాళ్ళు వెలిగించుకుంటారు. వీళ్ళు ఏం చేశారు, అగ్గిపెట్ట ముట్టించి వీళ్ళ దీపాలు వెలిగించారు. మళ్ళీ ఆంజనేయ స్వామిని తెరక్కిచ్చారు. ఎక్కించగానే ఈ సభలో ఉన్న దీపాలన్నీ అయిపోయినాయి, వీళ్ళ దీపాలు వెలుగుతున్నాయి. వీళ్ళే కదా వెలిగించుకున్నారు, ఇవి వెలుగుతున్నాయి, అవన్నీ ఆరిపోయినాయి. పద్యం పాడడానికైనా బొమ్మ కనపడాలి, స్వామి కనపడకుండా పాటలు పాడకూడదు. సరే పెద్దవాళ్ళల్లో ఒకడు ఏమన్నాడు, ఉండండి నేను బయటికి వెళ్ళి చూసేస్తాను. తెర తొలగించి బయటికి వెళ్ళాడు. తెర పక్క నుంచి వెళ్తాడనమాట, తొలగించలేరు, అది మొత్తం ఏకంగా ఇట్లా స్క్రీన్ లాగా ఉంటుంది. అటు నుంచి వెళ్ళేసరికల్లా ఆ సభలో ఉన్న వాళ్ళంతా దీపం ఇట్లా చేత్తో పుచ్చుకుని వెళ్ళేసరికి చక్కగా అంత దాకా 12 పుండ్రాలు, కుండలాలు, కంబళాలు ధరించి బ్రహ్మాండంగా కూర్చున్న వాళ్ళంతా నాలికలు బయటకు వచ్చి పక్క నుంచి కూరలు, మిడిగుడ్లు ఇట్లా ఉన్నారు దూకేలాగా. ఉనికిపోయాడు, ఏం చేయాలో తెలియలేదు. దీపం దించితే ఏం కనపట్లా, బాగానే ఉంది, భయమే. ఇట్లా దీపం పెట్టి ఇట్లా చూడబోయేసరికల్లా ఉణుకొచ్చేస్తుంది.
సరే ఏం చేశాడు, దీపాన్ని దించేసి చూసి చూడనట్టుగా తనకు తెలియనట్టుగా చిన్నపిల్లాడు అనుకో అరిచి కేకలు పెట్టి గల్లం చేసాడు. ఆయన ఇలాంటివి ఎన్ని చూశాడు. మెల్లిగా వెనక్కి వెళ్ళాడు. ఒరే ఇది లాభం లేదురా నాయన, తెల్లవారేదాకా స్వామిని దించొద్దు, పాట ఆపద్దు. ఆంజనేయ స్వామిని ఎక్కించడం, ఓ పాట పాడుకోవటం. వీళ్ళు స్వామిని ఎక్కించగానే అక్కడ దీపాలు ఆరిపోతాయి. వీళ్ళు దించేస్తారు, మళ్ళీ ఇంకోసారి ఎక్కిస్తారు. తెల్లవారేదాకా అంటే తూర్పు తెల్లబడ్డం ఎక్కడి దాకా జరుగుతుంది, 3:30 దాకా వేగు చుక్క పొడుస్తుంది. 3:30కి 3:30 అవగానే వేకుజాము వస్తుంది కదా, అప్పటిదాకా పాడి 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 వంతుల వారీగా ఒకే పాట, ఓన్లీ ఆంజనేయ స్వామి, ఇక వేరే పాట లేదు, వేరే బొమ్మ లేదు. పాడేసి తెల్లారి చూస్తే తెల్లవారిపోయింది. కొంచెం 4:15 4:20 అయ్యేసరికి వెలుగు వచ్చేస్తుంది. ఏమీ లేదు అక్కడ, పందిరి లేదు, ఊరు లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు నడుచుకుంటూ మొదట వచ్చారో అదే చిత్తడి నెలలో బంజరు బయలు. వీళ్ళు ఉన్నది కొంచెం నీళ్లు లేవు, వీళ్ళు ఎక్కడ కూర్చున్నారో అక్కడ చుట్టూతా అంతా నీళ్లు ఉన్నాయి. ఆ కొల్లేట్లో ఉన్నారు వీళ్ళు. బతుకు జీవుడా అని తట్టా బుట్టా సర్దుకుని పరుగో నాయన ఇలా చీకటి వేళ ఏ ఊళ్ళల్లోకి వెళ్ళకూడదు, ఇలాంటిది ఏదో అక్కడ బోల్డ్ అని శ్మశానం అయి ఉంటుంది బహుశా, చాలా దహనాలు జరిగి ఉంటాయి అక్కడ. ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కనపడ్డారు వీళ్ళకి. పిల్ల జల్లా వచ్చేసారు, బ్యాగులు పుచ్చుకుని వెనక్కి వచ్చేసారు. ఇలాంటివి ఎన్ని కథలు చిన్నప్పుడు వినేవాళ్ళమో. వెళ్తే కనపడుతుంది ఇట్లా ఆంజనేయ స్వామి పాట మొదలు పెట్టంగానే వీళ్ళు మాయమైపోతారు ఆయన కనిపించేసరికి. మామూలుగా చెప్తాం కదా, మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తే భయపడతాయి భూత ప్రేతాలని. మన ఇళ్ల మీద శ్రీరామ రాయడానికి కారణం కూడా అదే. ఎక్కడ శ్రీరామనామం ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇప్పటికీ కూడా మనం ఏదైనా పిల్లలు కొంచెం భయపడుతున్నా, భయంకరమైన సినిమాలు చూసినా కూడా వెంటనే చెప్తాం శ్రీరామ అనుకో, లేకపోతే ఆంజనేయ స్తోత్రం చదువుకో, ఆయన్ని తలుచుకో అని. వాళ్ళకి అది ఒక ధైర్యంగా అనిపిస్తుంది కదరమ్మ గారు పిల్లలకి. అది అలవాటు చేయాలి మనం. అలాంటిది ఒక శ్లోకాలు కూడా చెప్పారు మీరు, ట్రై చేయాలి. నేర్పిస్తే అదే ధైర్యం వస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా దయ్యాలు ఉన్నాయా, నిజంగానే ఉన్నాయా, ఈ రోజుల్లో ఉన్నాయా, ఇలాంటి ప్రశ్నలు అంటే మనం ఇంకేం చెప్పలేకపోతే. ప్రశ్నలు వేయకండి, ఓన్లీ కథ వినండి అంతే. కథని కథలాగా తీసుకుంటే సూపర్. ఇప్పుడు ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఉంటాయి జయ, ఒప్పుకోరు అంతే పబ్లిక్ లో. అయి ఉండొచ్చు బహుశా. మేము వెళ్తుంటే అక్కడ ఏదో కనిపించిందని, ఏదో చూసామను, ఏదో వేగ్గా ఒక షేప్ కనిపించిందని, ఇలాంటి మీరు అన్నట్లుగా చాలా వింటూ ఉంటాం మనం. ఉంటాయి, మన తాతలు నాయనమ్మలు చూసిన వాళ్ళు కూడా ఉంటారు. మనం ఒప్పుకోమంతే. ఇది ఒక కథ వినండి. 38లో ప్రింట్ అయింది. స్థానాపతి రుక్మిణమ్మ గారు ఆవిడ రాసిన కథలు అనమాట. ఇది వరకు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇలాంటివి వినలేదు జయ. ఇది వరకు అంటే బాగా నేను బాగా చిన్నపిల్లప్పుడు ఎవరికో దయ్యం పట్టిందని వదిలించారని అలాంటి కథలు వినేవాళ్ళం. ఇప్పుడు జరుగుతున్నాయా, ఈ కాలంలో ఉందా అంటే ఏమో. 37 అంటే మనకి దాదాపుగా ఇంచుమించుగా ఒక 80 సంవత్సరాల నాటి సంగతి కదా. 80 ఇంకా అటు ఇటుగా 85 సంవత్సరాలు, చాలా బాగా పాతది. అయితే అప్పట్లో మరి ఇది జరిగిన కథే అయ్యి ఉంటుంది. ఎందుకంటే మా చుట్టాల్లో కూడా నేను ఇలాంటిది ఒక కథ విన్నా, బాగుంటుంది, నాకు నచ్చిందనమాట. దాంతోపాటు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, విశ్వనాథ్ సత్యనారాయణ గారిది ఒక పుస్తకం ఉంది, భలే ఉంటుంది. పుస్తకం పేరు మర్చిపోయాను, నాకు అసలు జ్ఞాపకం రావట్లేదు, ఇంతకు నుంచి ఆలోచిస్తున్నాను. అందులో ఏంటంటే ఒక కుర్రాడికి ఇలా ఒక ఆత్మ అతన్ని ఆవహిస్తుంది అనమాట. అతను తేడాగా ప్రవర్తిస్తాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఆ ఆత్మ అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళిందని. చాలా బాగుంటుంది కథ. ఆ కథని ఒకళ్ళు ఇంకొకళ్ళకి అంటే తన కొలీగ్స్కి ఒక ఆయన చెప్తారనమాట. బాణామతి అలాంటిది ఏదో పేరు, అలాగే గుర్తుంది అటు ఇటుగా. ఎంత బాగుంటుందో కథ, నడక బాగుంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారిది చదవడం అలవాటైన వాళ్ళు హాయిగా చదివేస్తారు, లేని వాళ్ళు కొంచెం బాగా కాస్త టఫ్గా ఉంటుంది. కానీ కొంచెం పర్వాలేదు, భాష మరీ పురాతన భాషగా ఉండదు, చాలా బాగుంటుంది. అలాగా ఇది కూడా అట్లా అనిపిస్తుంది అనమాట ఈ కథ. ఇందులో ఏంటంటే ఈ కథ పుస్తకంలో చదివిన నడక వేరు, నేను చెప్పే నడక కొంత వేరుగా ఉంటుంది. పుస్తకంలో కథ ఎట్లా స్టార్ట్ చేస్తారంటే, ఒక అత్త కోడలు వాకిట్లో ఒక ఆయన ఎవరో భవతి భిక్షాందేహి అంటున్నాడు. ఈ అమ్మాయి అత్తయ్య వాడెవరో బిచ్చగాడు, ఆయన పోవటం లేదంటుంది. ఆవిడ పోతాడులేమ్మా అంటుంది అత్తగారు. వాడు వెళ్ళటం లేదు, ఎవరైనా వేసేవాళ్ళు ఎవరన్నా అంటే అబ్బాయి వచ్చాక వేస్తాడంటుంది ఆవిడే. పంపించేయమంటుంది కోడలు. రోజు వేస్తున్నాం కాబోలు, అందుకే రోజు నువ్వే వేస్తున్నావంటే రోజు నువ్వు ఇట్లా వచ్చి వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది, పని మనిషితోటి వేయిస్తుంది. ఎవరో మామూలు వాడు అనుకున్నా, ఆయన పోవటం లేదు, వాకిట్లో నిలబడి ఉన్నాడు. తలనొప్పి వస్తుంది, నాకు వికారం వస్తుంది, ఆ గొంతు వింటే నాకు బాగుండలేదు అంటుంది. ఆ కోడలంటే మహాముద్దు అత్తగారికి, బహు అందగత్తె ఆ అమ్మాయి, చాలా బుద్ధిమంతురాలు కూడాను. పిల్లాడు ఉన్నాడు, పిల్లాడి తల్లి. పిల్ల తల్లివి, నీకు అట్లా వికారాలు చికాకులు వస్తాయమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు వెళ్ళబోక నీ దారి నువ్వు పడుకో అంటుంది అత్తగారు. ఈ కోడలేమో ఆయన్ని తరిమేయాలంటూ అనుకుంటుంది. ఎంత నడుస్తుందో 2-3 పేజీలు ఇలాగే నడుస్తుంది.
అక్కడి నుంచి ఈవిడ వెళ్ళి నాయన మడిగట్టుకున్నాను, ఇంట్లో ఎవరు లేరు, నువ్వు వెళ్ళి నాయన అంటుంది. కోడలు ఉంది కదా వేయమనమ్మా అంటాడు. ఇంట్లో కోడలు ఉంది కదా వేయమంటాడు. వేయమంటే ఆవిడ మా కోడలు చేయి ఊరుకోలేదంటుంది. ఆవిడ చేయి ఊరుకోలేదు, ఏదో పనిలో ఉందంటుంది. ఈయన ఏం చేస్తాడు, ఆ ఇంటి ఆయన్ని పట్టుకుంటాడు. ఆ వచ్చిన యోగి, భిక్ష తీసుకోవడానికి వచ్చిన ఆయన పట్టుకుని ఆయన వెంట తీసుకొస్తాడు. ఈ లోపల వాళ్ళ అబ్బాయి వచ్చాడనమాట. ఈవిడ చెప్తుండగా అబ్బాయి వచ్చాడు. ఈయనకి గుప్పెడు బియ్యం వేయించుకుని తనతో రమ్మని తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఎందుకు నన్ను తీసుకెళ్తున్నావు నువ్వంటే, రా నీతో మాట్లాడే పని ఉందని చెప్పి బాగా ఆ ఇంటికి ఎంతో దూరంగా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆయన అడిగాడు, ఏమయ్యా నీ భార్యతో నీకంతా సౌకర్యంగా ఉందంటే ఉందంటాడు. భార్యను విడిచిపెట్టి ఉండగలవా అంటే అస్సలు ఊహ కూడా నా వల్ల కాదంటే అంటాడు. భార్యను విడిచి ఉండలేడు అతను. ఎన్నాళ్ళయింది పెళ్ళి అంటే 10 సంవత్సరాలు అయింది. పిల్లలు ఒక పిల్లవాడు ఉన్నాడు. భార్యను విడిచి ఉండలేడు. చాలా అనురూపమైంది. మీ ఆవిడలో ఏదైనా తేడా ఉందని నీకు అనిపిస్తోందా అని అడుగుతాడు. ఏమీ లేదంటాడు. నేను మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తాడు. ప్రశ్నిస్తే అందరితో కలిసి తింటుందా, అన్ని పనులు చేస్తుంటే పనంతా బాగా చేస్తుంది, మా అమ్మతో బాగా ఉంటుంది, నాతో బాగా ఉంటుంది, పిల్లాన్ని బాగా చూసుకుంటుంది. ఏవో ఉన్నాయి చిన్న చిన్నవి, ఏవైనా ఆ సంగతులు ఈ సంగతులు వింటే మత్తెప్పి పడిపోతుంది. మా ఆవిడ భయపడిపోతుంది. భోజనం తింటుందా అంటే తింటుంది, ఎందుకు తింటూ శుభ్రంగా తింటుంది అని ఆలోచించి ఏం చెప్తాడంటే, అంటే అందరం తిన్నాక తను విడిగా తింటుంది. విడిగా తింటుంది, మళ్ళీ గది తలిపేసుకుంటుంది. అదొక 10 ఏళ్ళ నుంచి అదో నియమం ఆవిడకి. సరే ఎవరి నియమం వాళ్ళకు ఉంచాలి చూడు. పిల్ల బుద్ధిమంత్రాలు, ఎవరు కనపడకుండా తింటాను, నలుగురు ముందు తింటే నాకు సహించదు, నలుగురు చూస్తుంటే నాకు సహించదు అంటుంది. నలుగురిలో ఏనాడు తినదు, తలిపేసుకుని తింటుంది. చుట్టాలు వచ్చినా అంతే. అనేసరికల్లా ఈయన ఏం చెప్పాడంటే, నాయన ఓ పని చెయ్యి, నీకు మొలకి ఒకటి కట్టాడు తాయెత్తు. మీ రాత్రి ఇప్పుడు రేపు మీ ఆవిడ తలుపేసుకుని ఏం తింటుందో చూడు, తర్వాత చెప్దువు కానీ నాకు అన్నాడు. ఇతని కొద్దిగా శంక మొదలైంది. ఇప్పుడు ఇలాంటివి ఎవరైనా చెప్పారనుకో అనుమానంగానే ఉంటుంది కదా. సరే మర్నాడు అంటే ఇప్పుడు కథలో ఇట్లా చెప్పరు, జరిగిందనమాట. ఈయన చూశాడు, 2 కోళ్ళు తింటుంది ఆవిడ. భీకరాకారం, నడికొప్పుకి అంటుతున్నంత కూర్చుంది ఒక ఆకారం. తనకు ఉన్నటువంటి సౌందర్యవతి పట్టుపట్ట కట్టుకునే అమ్మాయి కాదు, ఒక భయంకరమైన ఆకృతిలో ఉంది. అదే మనిషి కానీ సాగదీసినట్టు పొడుగ్గా ఉంది, పెద్దది. నడికొప్పు అంటుకుంటోంది, తల అంత ఎత్తుంది, కోళ్ళు విరుచుకుని తింటుంది. భయం వేసేసింది. వచ్చేసాడు మళ్ళీ మర్నాడు యోగి దగ్గరికి. ఇది కనపడిందండి అన్నాడు. మా రోడ్లో ఎంతమందో కోళ్ళు పోయినాయి అంటారు, పంది పిల్లలు తప్పిపోయినాయి అంటారు, ఆ దారిలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అదేదో అయ్యింది, ఇదేదో అయ్యింది అంటారు. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చిన చుట్టాన్ని ఒకడిని ఒకసారి తీసుకెళ్ళి మర్రి చెట్టు కింద పడుకోబెట్టేసింది. వాళ్ళని ఇంట్లో ఉండనివ్వకుండా. ఈవిడే అని వాళ్ళకి తెలీదు. అదే అసలు అనుమానమే లేదు. ఎప్పుడూ తలపేసుకునే తింటుంది. ఏవైనా ఇట్లా అవి వాళ్ళవి పోయినాయి వీళ్ళవి పోయినాయి గలభాగా మాట్లాడుకుంటే తలకైతే తిరిగి పడిపోతుంది. పిల్ల భయపడుతుంది అనుకుంటుంది అత్తగారు, మా కోడలకు అలాంటివన్నీ భయం, మా పిల్ల ముందు చెప్పకండి అంటుంది. పిల్ల బహుముద్దుగా ఉంటుంది. అప్పుడు ఈయనేం చెప్పాడంటే, నాయన ఇది మామూలుది కాదు, అనంతమైన శక్తి, చాలా పెద్దది, మీ ఇంట్లో నుంచి బయటికి తీయటమే కష్టం. సరే అని నేను చెప్పినవి ఏర్పరచుకో నువ్వు అన్నాడు. 3 తాయెత్తులు, వాకిలి గుమ్మానికి ఒకటి, దొడ్డి గుమ్మానికి ఒకటి, తర్వాత నడికప్పుకు ఒకటి, ఈ 3 తాయెత్తులు కట్టు. ఇది నీకు, ఇది మీ అమ్మకి, తర్వాత ఏమో నీ కుమారుడికి. పిల్లాన్ని వేరే వాళ్ళ ఇంటికి పంపించేసి, పిల్లాడిని ఇంట్లో ఉంచద్దు. తాయెత్తు కట్టి పిల్లవాడిని వేరే వాళ్ళ ఇంట్లో పంపించేసి, మా అత్తమామని పిల్లవాడు, మీ అత్తమామని కూడా పిలు అని చెప్పాడు. సరే ఈయన బయట కూర్చున్నాడు. ఇక జనాలంతా బయటే కూర్చున్నారు. వారా వీరా పెద్దవాళ్ళు కొంతమంది చేరారు. ఇక్కడ ఏదో విచిత్రం జరుగుతుంది. ఇక లోపల నుంచి అరుపులు, చంపేస్తాను, పొడిచేస్తానని ఎంతంత కేకలో. అక్కడి నుంచి కేకలు అణిగినాయి. ఇతను ఏదో మంత్రం చదువుకుంటున్నాడు అనమాట. కేకలు అణిగినాయి. కేకలు అయిన తర్వాత ఏడుపు. అత్తగారు అయ్యో పిల్ల ఏడ్చేస్తోందని అత్తగారు ఏడుస్తుంది. కోడలంటే అంత ముద్దు. మరి వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు, కూతురు ఏడుస్తోంది తెలుస్తోంది, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. లోపలికి వెళ్తా ఉంటారు. ఇక్కడే కూర్చోండి, ఏం జరుగుతుందో చూడండి అన్నాడు. సరే ఊళ్ళో కొంతమందికి ఈవిడ చాలా సౌందర్యవతి, అది వ్యవహారం తెలుసు, బాగుంటుంది, చక్కగా బుద్ధిగా ఉంటుంది. భర్త అసలు ఆ అమ్మాయిని వదిలిపెట్టాడు, చాలా ప్రేమగా ఉంటాడు, చక్కగా పిల్లాడు కూడా కలిగాడు.
అన్నీ బాగానే ఉన్నాయి. అదేదో విచిత్రమో విశేషమో ఎవరికీ తెలియదు. కాకపోతే ఏవో జరుగుతాయి, ఊళ్ళో అందరిళ్లలో జరిగేవి అంతే, అంతకంటే ఏం లేదు. కోళ్ళు కొక్కిరాయిలు మాయమైపోతుంటాయి, పంది పిల్లలు మాయమైపోతుంటాయి. వీళ్ళదేనని వాళ్ళకి తెలియదు, ఏవో పోయినాయి, ఎలాగో ఏదో ఎన్నెమెత్తుకుపోయింది చెప్పుకుంటారు. సరే, ఇంకా పునశ్చరణ సాగుతుంది. అక్కడి నుంచి లోపల నుంచి బొబ్బలు, అరుపులు, సింహనాదాలు, పెద్ద పెద్ద కేకలు, ఇంకా మోత దద్దరిల్లిపోతుంది. అరుపులకి ఇవి ఇదంతా మోత. ఈయన పునశ్చరణ మాన్ల. ఇంకా సేపటికి డబేల్మని తెరుచుకున్నాయి తలుపులు. లోపల నుంచి ఆవిడ నడిచి వచ్చింది బయటికి. పెద్ద చీర, మొత్తం పొడుగ్గా వేళ్లాడేసిన జుట్టు జడముడి విడిపోయింది. పాదాలు ఇంచుమించు మడవల దాకా వచ్చేంత పొడుగాటి జుట్టు. అక్కడి నుంచి గోచి పెట్టుకున్న చీర కొంగులు జారబెట్టుకున్నాయి, అంటే బయట కూడా వదిలేసుకుని ఉందన్నమాట. ఎట్లా కనపడుతోందంటే ఆ చీర ఇట్లా చెంగు దోపుకుంటూ బయటకు వచ్చింది. వీరనారిలాగా కనపడుతోంది. అందరూ నిర్ఘాంతపోయారు. ఆ ఊళ్ళో మగవాళ్ళు ఎవరు అంత తేరి చూడలేదు ఆవిడని. మహాసౌందర్యవతి. మామూలు కంటే ఎక్కువ పొడుగ్గా ఉన్నట్టు కనపడుతోంది ఇప్పుడు. మామూలుగా కొంచెం పొడుగాటి అమ్మాయి, ఎంత పొడుగుందో. వచ్చి కూర్చుంది. అత్త మామ అత్తగారు ఓ పక్కన ఉంది, భర్త అత్తగారు ఉన్నారు. అక్కడి నుంచి ఈ పక్కన తల్లిదండ్రి ఉన్నారు. వాళ్ళకేసి చూడను కూడా లేదు. ఈమెను వచ్చి ఈయన ఒక ముగ్గు లాంటిది వేసాడు. ముగ్గులో వచ్చి కూర్చునేసింది మాట్లాడకుండా. అక్కడి నుంచి ఈయన అడిగాడు, నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నావు నువ్వు అంటే, నేను ఒక జమీందారుల బిడ్డని, నన్ను ఒక జమీందారికే ఇచ్చారు నాకు బాగా వయసు వచ్చాక. ఆ జమీందారికి చాలామంది పెళ్ళాలు ఉన్నారు. ఇంకా ఆయన దగ్గరున్న ఇతరత్ర భోగం వాళ్ళు రకరకాల చాలా జాతులు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ ఆయనకి నాకు సరిపడలా. మా నాన్న బోడు సిబ్బందిని ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఏదో పడలేదు వీళ్ళకి వాళ్ళకి. అయితే ఆయన ఏం చేశాడు, ఒకసారి నా దగ్గరకు వచ్చాడు, మామూలుగా రాణుల దగ్గరకు వచ్చేలాగా. కానీ ఆయనకి నాకు సరిపోలేదు. నేను ఆయనతో చేయలేకపోయాను. అంటే నేను ఒకవేళ ఆయనకి నేను ఏమైనా పరిచయం చేసినా నా మొహం ఆయనకు నచ్చలేదు. అంటే బహుశా అందగత్తె కాదు ఆవిడ మొహం గిట్టలేదు ఆయనకి. మొహం మనిషి జమీందారుల అమ్మాయి, రాజుల అమ్మాయి అయినప్పటికీ ఆవిడ అందగత్తె కాదు. ఆయనకి సౌందర్యవతులతో ఉండే అలవాటు ఉంది. పెళ్ళాలు కూడా భార్యలు చాలామంది ఉన్నారు. అప్పటి కాలం కదా అది. అక్కడి నుంచి తర్వాత సిబ్బందిని మార్చేశారు, మా వాళ్ళందరినీ పంపేశారు. వాళ్ళే వచ్చారు, అందరూ సైనికులు. తండ్రి చాలా ఆస్తి ఇచ్చాడు ఈవిడికి. ఆస్తి అంతా రాజుగారు హడపాయించేశాడు. అందుకు చేసుకున్నాడు ఈ పిల్లని. కానీ ఈ పిల్ల ఎప్పుడైనా ఆడపిల్లలకి అనాకారో సనాకారో భర్త కాపురం సంతానం ఉంటే జీవన సాఫల్యం లభిస్తుంది. లేకపోతే ఏముంది, అంతేగా. అనాకార అయితే మాత్రం ఆమెకి భర్తతో ఉండాలని, సరదాగా సంతోషంగా ఉండాలని ఉంటుంది కదా. ఆ స్త్రీ సహజమైన వాంఛలేవి ఆయన పడనివ్వలేదు ఆవిడికి. అని చంపేశాడు. నన్ను నేను మరణించాను, అమ్మ అనిపించుకోకుండా చచ్చిపోయాను. నేను అమ్మ అనిపించుకోకుండా నా పని అయిపోయింది. ఏడాది తిరగకుండా జమీన్ మన్ను చేసేసా. ఆయన వాళ్ళు అనుకున్న ఎవరిని బతికి ఉంచలేదు. జమీ మన్నైపోయింది, పుట్టి దిబ్బ. అక్కడికి ఎవడు తలకాయ తిప్పి చూడకుండా చేశాను ఆ ప్రాంతాన్ని. స్త్రీలకు అంత క్షోభ ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి కావాల్సిన జీవితానికి సాఫల్యం భార్యగా ఉండటం, తల్లి కావటం ప్రధానమైంది. తల్లి అవ్వడమే ప్రధానం. దాంతో నేను అక్కడ మొత్తం అదంతా నాశనం చేశాను. ఆ దిబ్బ వైపు తలకాయ తిప్పి చూసిన ప్రతి వాడిని విరుచుకు తిన్నాను. కొంతకాలం పాటు ఆ జమీలో ఉన్న వాళ్ళందరూ, ఆ పనివాళ్ళు, ఆయన బంధువులు, వాళ్లే నాకు ఆహారం. రోజుకొకళ్ళని చొప్పున విరుచుకు తిన్నాను. తర్వాత మొత్తం అంతా దిబ్బైపోయింది. తల తిప్పి చూడడం మానేశారు ప్రజలు దానివైపు. అక్కడక్కడే తిరుగుతూ ఉండేదాన్ని. అయితే ఒకనాడు ఆ రణస్థలం అనేది ఒక ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి వస్తుంటే శ్మశానం దగ్గర ఈ పిల్ల కనపడింది. రాజమ్మ అమ్మాయి పేరు. బాడీ కనిపించింది. ఇంకా నాకు లోపల జీవితేచ్ఛ 1% ఉంది. ఏమిటి? సంతానం మీద వ్యామోహం, స్త్రీ సహజమైన మాతృత్వపు వాంఛ. దానికోసం ఆ చనిపోయిన పిల్లలో ప్రవేశించిన పిల్ల సౌందర్యము, అది ఆడపిల్ల అవటము, అది నన్ను ఆకర్షించింది అనేసరికలు తల్లి తండ్రి ఒప్పుకున్నారు. ఈ రాజమ్మ అనబడి ఇప్పుడు కనపడుతున్న ఆవిడ 9వ ఏటో 10వ ఏటో మరణించింది. చనిపోయిన పిల్లని వాళ్ళు మరుభూమికి తీసుకెళ్లారు. అక్కడ బతికింది పిల్ల. ఒక్కొక్కసారి మనం ఏంటో దింపుడు కళ్ళెం ఆశ అంటారు. అవునవును. అది శ్మశానంలో బతికింది పిల్ల. ఆ అమ్మాయిలో ప్రవేశించారు. ఆ రోజు నుంచి ఎవరికి కనపడకుండా తింటూనే ఉంది. తీసుకొచ్చారు, పెళ్లి చేశారు, కాపురానికి పంపించారు. పిల్ల చచ్చి బతికింది.
మామూలుగా మనం వాడేస్తాం, చచ్చి బతికారు అని ఒక పదం. చనిపోయిన పిల్ల బతికింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఇక్కడే ఉన్నా. చుట్టాలు వస్తే ఇష్టం ఉండదు, వాళ్ళకి తెలిసిపోతుంది. భర్తతో సంతోషంగా ఉన్న ఈ అమ్మాయి సౌందర్యవతి అవ్వటం, చాలా పనిమంతురాలు అవటంతో అత్తగారు మంచి ఆదరణ, జీవితంలో ముందు జీవితంలో ఆవిడ పొందలేని ఆదరణ అంతా ఇక్కడ లభించింది. పిల్లవాడు రాజు అవుతాడు, జమీందారీ వస్తుంది వాడికి రేపొద్దున. ఈ పిల్లాడు బాగానే ఉంటాడని ఇహత భర్త వెక్కి వెక్కి ఏడుపు. ఈ అమ్మాయిని వదిలేయటం అంటే ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోవటమే. ఎందుకంటే అది మనిషి ఉన్నది కాదు, అందులో జీవం ఉన్నది కాదు కదా శరీరం. ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోతే మొత్తానికి వెళ్ళిపోతుంది. అమ్మా నాన్న తెగ ఏడ్చారు. ఆ మహాసౌందర్యవతి ఊళ్ళోంచి వెళ్ళిపోతుందని ఊరి జనం కూడా ఏడ్చారు. పైగా అసలు ఆ ఊళ్ళో అందరికీ కూడా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. ఆ యోగి ఏం చేశాడంటే బడుగ్గా ఉందిగా జడ, జుట్టు వెనక్కి వచ్చి జడేసాడు, మొత్తం అల్లేడు మొత్తం జడంతా. అప్పుడు మంత్రం ఆవాహన చేసి ఆమె ఆత్మని ఆ జటలోకి రప్పించాడు, జడ కత్తిరించేసాడు. ఓహో, మరికి చేసేదేముంది? అమ్మాయి పడిపోయింది, దీన్ని తీసుకెళ్ళి పట్టుబట్టలో చుట్టి సముద్రంలో పడేయండి అని చెప్పి ఇచ్చేసాడు. ఏం చేస్తాము, ఇంతే, ఇక ఇది లాభం లేదు అని వీళ్ళంతా లబోదిబమ్మని ఏడ్చారు. ఆ అమ్మాయి భౌతిక కాయానికి తర్వాత క్రియలు చేసుకున్నారు. పూర్వం ఏం చెప్పేవాళ్ళంటే, దింపుడు కళ్ళం అని శ్మశానంలో కాకుండా వెళ్ళే దారిలో మధ్యలో ఒక చోట దింపేవాళ్ళు. అవునండి. అక్కడికి వెళ్ళాకైతే అక్కడ ఏదైనా జరగచ్చు, ఇట్లాంటివి జరుగుతాయి అనేవాళ్ళు. నా తర్వాత చెట్ల కింద పడుకోకూడదు, అవన్నీ చాలా సిద్ధాంతాలు ఉండేవి. ఇప్పుడు మన ప్రపంచం మారిపోయింది, ప్రపంచం అంతా మారిపోలా, అవునవును, అన్నీ మారిపోయినాయి. వాటితో పాటు ఇవన్నీ కూడా మారినాయి. సిద్ధాంతాలు ఉన్నాయా లేదా, ఆత్మలు ఉన్నాయా లేదంటే మనం ఉన్నట్టే ఆత్మలు ఏవో గాల్లో తిరుగుతూనే ఉంటాయి. మీద ఎక్కేస్తాయా, ఉంటాయా, ఉండవా అంటే ఏదో ఒక బలహీనమైన క్షణాల్లో మనసులు చాలా వీక్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక పవర్ మనలోకి ప్రవేశించేందుకు 1% అవకాశం ఇప్పటికీ ఉంది, జరుగుతాయి అట్లా. కాకపోతే మనం తెలుసుకోలేకపోతాం. ఇప్పుడు దేవుడు ఉంటే ఇది కూడా ఉన్నట్టే, ఆ పవర్కి దానికి లొంగకూడదు మనం. దానికి భగవదావేశానికి లొంగినట్టుగా ఇట్లా మన చుట్టూతా ఉండే తాలూకు ఆత్మల యొక్క వాటికి ప్రలోభాలకి లొంగకుండా ఉండాలి. దానికోసమని మన వాళ్ళు ఏం చెప్తారు, ఎప్పుడు పవిత్రంగా ఉండండి, శుభ్రంగా ఉండండి, బొట్టు కాటిగా పెట్టుకోండి, జుట్లు బెరబోసుకుని చెవులకి వాటికి ఏమీ లేకుండా అలా బోసిగా ఉండబోకండి, అవన్నీ చెప్పేది. ఎందుకంటే ఇవన్నీ అలాంటివి ఉన్నప్పుడు ఇవి తొందరగా మన మీదకి వస్తాయనేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు ఏం సిద్ధాంతం, జుట్టు విరబోసుకోవడమే మన పద్ధతి, బొట్టు కటక లేకపోవడమే మన పద్ధతి, మెడకొద్దు, చేతికొద్దు, చెవికొద్దు, ఏమీ లేకుండా బోసిగా ఉండటం. మనకి ఇండియన్స్కి ప్రధానమైనది ఏంటి, బొట్టే కదా మన గుర్తు. కనీసం ఎర్రటి బొట్టు, కుంకుమ లాంటివి ధరించడం. దేవతార్చన మామూలు సన్నబొట్టు పైన పెట్టుకుంటాం, దేవుడు కుంకుమ ఒకటి పెట్టుకోవటం. దానివల్ల వీటి నుంచి మనం రక్షించబడతాం అనుకుంటాం. వీటిని పక్కకు పెడితే దీన్ని, ఇది ప్రధానంగా ఒక కథ. మనం ఇది జనరల్ మ్యాటర్ చెప్పుకుంటున్నాం, కానీ ఈ కథలో ఉన్న ఇదేంటంటే అసలు ఆ బుక్ చదవాలి. బుక్ చదివితే భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సంభాషణగా ఏమీ ఉండదు, నేను చెప్పాను ఇట్లా సంభాషణగా అలా ఉండదు. చదువుతుంటే మనకి లోపల అర్థమవుతూ ఉంటుంది అనమాట. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక 2-3 కథలు, ఒక ఆవిడైతే అడిగారు కూడా, ఈ కథలు మీరు చెప్తే వినాలనుంది అని. ఇది బాగా కుదిరిందో లేదో మరి, మంచి కథ, చాలా బాగుంది రమ్మగారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చదివిన వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించాలి. ఓకే, రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే అజయ్.